ఈరోజు వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయము 29, 30 వచనములు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశములోని నక్షత్రములన్నీ రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు మహాప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట సకల గోత్రముల వారు చూచెదరు. ఆమేన్. యేసు ప్రభువారు రాకడను గురించి చెప్పిన లేఖనాలన్నీ ఎంత త్వరితముగా నెరవేర్పు జరుగుతున్నాయంటే, పరిశుద్ధ గ్రంథములో ప్రభువారు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటినీ చూసినప్పుడు ఎంత ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుందో మనకి అర్థమవుతుందండి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని చెప్పారు, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయని, అక్కడక్కడ మరి కరువులు వస్తాయని, అక్కడక్కడ మరి తెగుళ్ళు వస్తాయని, మరి 7 తెగుళ్ళు ఈ భూమి మీదకి రాబోతున్నాయని, మరి జల ప్రళయాల ద్వారాగా, మరి తుఫాన్ల ద్వారాగా, వరదల ద్వారాగా, సునామీల ద్వారాగా మరి దేవుడు ఎంతగా ఈ జనులను మొత్తుతున్నాడో మనకి అర్థమవుతుందండి. అయినప్పటికీ కూడా ఈ జనులలో మార్పు లేదు కాబట్టి ఇంకా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, సూర్యుడు చీకటిగా కమ్మబోతున్నాడు, మరి చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతున్నాడు. అతి త్వరలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ భూమి మీద రాలిపోతాయంటండి. పంచభూతములన్నీ కూడా లయమైపోయి ఆకాశ శక్తులన్నీ కదిలింపబడతాయని ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఆమేన్.